పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వారి మనవి ఆలకించును. ఈ వాక్య భాగములో దేవుడు ఎవరి మనవి వినడో, ఎవరి మనవి వింటాడో స్పష్టంగా వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అని ఇక్కడ చెప్పబడింది. ఎవరి మనవి ఆలకింపడంట? మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి ఒకసారి. దేవుడు పాపుల మనవి ఆలకించడంట. అంతే కదా మరి. కొన్నిసార్లు ఇవి మనకు మంచి సూచనలు అన్నమాట, హెచ్చరికలు. తర్వాత ఇంకో మాట చదవండి. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనం చదవండి. 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనుల ప్రార్థన కూడా వినడంట. మీకు మీరు చెప్పుకోండి, మీ పక్కనాలతో చెప్పండి. దేవుడు భక్తిహీనుల ప్రార్థన కూడా వినడంట. మొదటి ప్రార్థన ఏంటి? ఎవరి ప్రార్థన అన్నాడు? పాపుల ప్రార్థన వినడంట, భక్తిహీనుల ప్రార్థన కూడా వినడంట. మూడవది అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనము చదవండి. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన దేవునికి హేయము. అంటే వాళ్ళ ప్రార్థన వినడు. ఇదిగో దేవుని వాక్యము వినబడకుండా వచ్చినట్టే వచ్చి, కూర్చున్నట్టే కూర్చొని, విన్నట్టే విని, అసలే వినకుండా ఈ వాక్యానికి, ఈ ధర్మశాస్త్రానికి ఎవరైతే చెవులు దూరంగా పెట్టుకుంటారో వారి ప్రార్థన కూడా వినడు. ఇప్పుడు చెప్పండి మీ పక్కన ఉన్న వాళ్ళతో, దేవుడు వాక్యం వినని వాళ్ళ ప్రార్థన కూడా వినడంట. ఆయన వాక్యం వినకపోతే నీ మాట ఎందుకు కావాలి దేవునికి? ఇంకో మాట చదవండి. 66వ కీర్తన 18వ చరణం. 66వ కీర్తన 18వ చరణము చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరలా మీ పక్కనున్న వాళ్ళతో చెప్పండి, నా హృదయములో కాదు, ఇప్పుడు నీ హృదయములో, పక్కనళ్ళకి చెప్తున్నారు కదా, నీ హృదయములో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవి వినడు. ఎందుకు వింటాడు మరి? రోజులో పాపం పెట్టుకొని దేవా 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 అంటే, హలో ఎక్స్క్యూజ్ మీ, హూ ఆర్ యూ, ఎక్కడి నుండి వచ్చావు అని ఆయన కూడా అనగలడు, మనమే కాదు. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, దేవుడు పాపుల మనవి వినడు. హృదయములో పాపము పెట్టుకొని ప్రార్థన చేస్తే అలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. భక్తిహీనుల ప్రార్థన ఆయన అంగీకరించడు. వాక్యానికి చెవి యొగ్గకుండా ఈ ధర్మశాస్త్ర వాక్యములకు మనము చెవి దూరముగా పెట్టుకొని మన కష్టం వచ్చినప్పుడు దేవా దేవా అంటే, నువ్వు నా మాట వినలేదు, నేను నీ మాట ఎందుకు వినాలి? చూడండి,
మరి ఎవరి ప్రార్థన దేవుడు వినగలడు అని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా ఈ కీర్తనల గ్రంథం 145వ కీర్తన 19వ చరణం చదవండి. 145వ కీర్తన 19వ చరణం. తనయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి. ఇప్పుడు చెప్పండి మీ పక్కన వాళ్ళతో, దేవుడు తనయందు భయభక్తులు గలవారి మొర ఆలకిస్తాడంట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? పాపము మన హృదయంలో పెట్టుకోకుండా భక్తిహీనత తొలగించుకొని భక్తి పరులముగా మారాలి. చాలా సందర్భాల్లో భక్తిహీనత ఎక్కువైపోతుంది. అంటే నామకార్థపు భక్తి చేస్తున్నాం. నామకార్థపు భక్తి ఎలాంటిదంటే, వచ్చామంటే వచ్చాము, కూర్చున్నామంటే కూర్చున్నాము, వెళ్ళామంటే వెళ్ళాము. వచ్చినంత మాత్రాన భక్తి కాదు, కూర్చున్నంత మాత్రాన భక్తి కాదు. ఏదో నామకార్థంగా లేవండి అన్నప్పుడు లేచి, కూర్చోండి అన్నప్పుడు కూర్చొని, అది భక్తి కాదు. కానీ అది హృదయపు లోతుల్లో నుండి రావాలి. నిజమైనటువంటి దైవ భక్తి ఎవరైతే చేస్తారో, ఎవరైతే నిజముగా దేవుడంటే భయము, భక్తి భావన వారి హృదయపు లోతుల్లో ఉంటుందో, వారు చేసే ప్రతి ప్రార్థన, వారు పెట్టే ప్రతి మొర దేవుని సన్నిధికి క్షేమంగా చేరుతుంది. అలాంటి వారి ప్రార్థన, అలాంటి వారి ఆక్రందన మొర దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇంకో మాట చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, నా హృదయము మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది, అనుగ్రహించబడుతుంది, దొరుకుతుంది. మనం ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు, మనం ఆయనకు ఇష్టముగా ఉన్నప్పుడు, మనం ఏమడిగినా మనకి ఏమవుతుందంట? దొరుకుతుంది. ఈ రోజున మీరు అడిగింది దొరుకుతుందా? కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం కానీ మనకు దొరకదు. దొరికినట్టే, దొరకడానికి సిద్ధముగా ఉన్నట్టే ఉంటుంది కానీ దొరకదు. ఇప్పుడు చెప్పండి మకనాలతో, దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దేవునికి ఇష్టంగా బ్రతికితే నీకు ఇష్టమైనది దేవుడు నీకు ఇస్తాడంట, నీకు దొరుకుతుంది. నిజంగా ఇది సత్యం, దేవుడు చెప్తున్న మాట. నువ్వు దేవుని ఆజ్ఞలను, దేవుని శాసనాలను, దైవ వాక్కులను అనుసరించి నడుచుకున్నప్పుడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది. నీ ఇష్టానుసారంగా బ్రతికితే, భక్తి లేని జీవితము, పాప స్వభావము చేత జీవిస్తే నీకు కావాల్సింది దొరకదు. నువ్వు ఎంత ఎంటబడినా, ఎంత గీపెట్టినా దొరకదు. దేవునికి ఇష్టంగా మారి చూడు, దేవుని ఆజ్ఞలను, ఈ శాసనములను పాటించి చూడు, నీకు ఏది కావాలో అది దొరుకుతుంది, చేత పట్టుకుంటావు నువ్వు. అదే మాట ఇంకోటి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15వ చరణాన్ని చదవండి. 34వ కీర్తన 15వ చరణం చదవండి.
34వ కీర్తన 15వ చరణం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు ఆయన మొరకు ఒగ్గి ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? ఎవరిని చూస్తున్నాడంట? నీతిమంతులంటే ఆయనకి ఇష్టం. నీతిగా బ్రతికే వాళ్ళు, న్యాయంగా ప్రవర్తించే వాళ్ళు, దేవుని చిత్తానుసారంగా బ్రతికే వాళ్ళు అంటే దేవునికి ఎంతో ఇష్టం. పాపము చేసేవాళ్ళు ఇష్టం లేదు. పాపపు స్వభావంలో కూరుకున్న వారు దేవునికి ఇష్టం లేదు. నేను నిన్న చెప్పాను, దేవునికి ఈ వాక్యము చదివించిన వెంటనే మీకు ఇంకో వాక్యం చదివించాను. ఇక్కడ మనము యోహాను సువార్త 9వ అధ్యాయము ఈ 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అని చదివిన వెంటనే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుకున్నాం కదా. అక్కడేం వ్రాయబడింది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇక్కడేమో దేవుడు పాపుల మనవి ఆలకింపను అంటున్నాడు, అక్కడ పాపులనే రక్షించడానికి వచ్చాడు అంటున్నాడు. ఇదేంటి విచిత్రము? పాపుల మనవి విన్నాడు కదా, మరి ఆ పాపుల దగ్గరికే వచ్చాడు అంటే వారి పాప స్వభావమును కడిగివేయడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నువ్వు పాపములో ఉండడం దేవునికి ఇష్టం లేదు. నీ పాప జీవితాన్ని క్రీస్తు రక్తము చేత కడిగి వేసుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకే తన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విశ్వాసము ద్వారా ఈ రోజున మనం రక్షింపబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుందన్నమాట. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, నీ నీతి క్రియల వలన, నీ మంచితనము వలన కలిగినటువంటి రక్షణ కాదు. క్రీస్తు ద్వారా నీకు కలిగిన రక్షణ. క్రీస్తు ద్వారానే నువ్వు నీతిమంతుడవుగా తీర్చబడుచున్నావు. అందుకే ఈ కీర్తన గ్రంథంలో చూస్తాం కదా, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడంట. ఇప్పుడు చెప్పండి మీ పక్కనలతో, దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటాడంట. ఎంత గొప్ప మాటలు చూడండి. పాపుల మనవి వినడు, భక్తిహీనుల ప్రార్థన వినడు. ఇంకా 3వది, ధర్మశాస్త్రముకు చెవులు దూరంగా పెట్టే వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వాళ్ళ ప్రార్థన కూడా వినడు. వాక్యాన్ని వినని వాళ్ళ ప్రార్థన దేవుడు కూడా వినడు. కానీ దేవునందు భయభక్తులు గలవారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకా ఆయనకి ఇష్టమైన జీవితము, ఇంకో మాట ఉన్నది, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితం జీవించే వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఈ రోజున మరి మన జీవితం ఎలా ఉన్నా? మనం ప్రార్థన చేస్తున్నాం, అందరం చేస్తాం. పొద్దున్న లేస్తే కోరుకొని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? సరే, ఇంత పొడుగు ప్రార్థన రాకపోయినా, అంత అనర్గళంగా మనము మాటలు వచించకపోయినా, కనీసం 4 మాటలు మనసులో అనుకునే వెళ్తూ ఉంటాం కదా. సరే, సంతోషం. ఆ 4 ముక్కలైనా దేవుని చెంతకు చేరుతున్నాయంటారా? అలా చేరాలి అనంటే, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వాలి అనంటే ఒకటే మాట తేల్చి చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనములో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి వినడు. ఎవరి మనవి వింటాడంటే అక్కడే చెప్పబడింది, ఎవరైతే దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. మరి దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావు?
ఎంతగా దైవ చిత్తాన్ని నెరవేర్చుచున్నావు. చాలా సందర్భాల్లో మన చిత్తాన్ని నెరవేర్చుకుంటాం కదా. మనకో చిత్తం ఉంటుంది, ఈ టైం కాగానే చల్లగా చలి వెచ్చగా దుప్పటి కప్పుకొని చక్కగా పడుకోవాలా, ఇది మన చిత్తం. దేవుని చిత్తమేమో లేచి ప్రార్థన చేయయ్యా, అమ్మా తల్లి లేచి ప్రార్థన చేయి. మనం ప్రార్థన తప్ప ఈ అమ్మలందరూ లేచిన వెంటనే చీపురు కట్టబడతారు, లేచిన వెంటనే చీపురు కట్టబడతారు, బోళ్ళు ముంగటేసుకుంటారు. కాసేపు ప్రార్థన స్వరము వినబడుతున్నదా దేవునికి? నీ ప్రార్థన స్వరము వినిపించి చూడు ఒకసారి. దేవుని సన్నిధిలో నువ్వు లేచి రేయి మొదటి జామున నువ్వు మొరపెట్టు. అయితే ఆ మొర ఎలా ఉండాలంటే, నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే పాపము లేనిదిగా, భక్తిహీనత లేనిదిగా, వాక్యానికి విరుద్ధమైనటువంటి విధముగా ఉండొద్దు. అయితే భక్తిపూర్వకముగా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ప్రతిరోజు ఉదయం మొరపెట్టు. వింటూ ఉంటే మైకు శబ్దం ద్వారా మీకు ఎలా ఉన్నదో యవనస్తులు నాకు తెలియట్లేదు, కానీ మీకు ఇక్కడ కష్టంగా ఉన్నదో, ఎందుకురా నాయన ప్రతిరోజు సాగు చంపుతున్నాడు మా పాస్టర్ అనుకున్నారేమో, కానీ ఎంత చక్కగా వినబడుతుందో నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ఈ పాటలు వింటూ ఉంటే ఎంత శ్రావ్యంగా ఉంటుందో తెలుసా? పొద్దున పూట దేవుని పాటలు వింటూ ఉంటే ఆహా, ఎవరికైనా రావాలనిపిస్తుంది. కానీ మన శరీరం ఏం చేస్తుంది అంటే, ఏం పోతావులే, చల్లగా ఉంది పడుకో. ఏం చేస్తావు? మనం మైకులు పెట్టినాం కనుక చచ్చినట్టు 4 మాటలన్నా వాళ్ళ చెవులకు చూస్తాయి, పనులు చేసుకుని 4 మాటలైనా చెవులకు చూస్తాయి. మన ప్రయాసం వ్యర్థం కాదు, మీ ప్రయాసం వ్యర్థం కాదు. మీరు చేసేది మంచి పని, దేవుని పని, దేవుని సేవ. కాబట్టి విసుగు, అలసట అలాంటి వద్దు. ఎంతోమందిని నడిపించడానికి, అనేక మందిని ప్రోత్సహించడానికి మీరు గొప్ప సేవ చేస్తున్నారు యవనస్తులారా. కాబట్టి దేవుడు పాపుల మనవి వినడు. ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దైవ చిత్తానుసారంగా బ్రతుకుతారో వాళ్ళ ప్రార్థన వింటాడు. ఈ రోజున నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, మరి నీ ప్రార్థన ఎలా ఉన్నది? పక్కన వాళ్ళని అడగండి ఒకసారి, పక్కన వాళ్ళని అడగండి, నీ ప్రార్థన ఎలా ఉన్నది? పాపముతో ప్రార్థన చేస్తున్నావా? భక్తితో చేస్తున్నావా? దేవునికి ఇష్టంగా చేస్తున్నావా? నిజమే కదా. పాపము లోపల పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి చేరదు. పాపము నుండి విడుదల పొందండి, క్రీస్తు రక్తము క్రిందకు రండి, పాపాలు ఒప్పుకొనండి, విడిచిపెట్టండి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా మారండి. దేవా నన్ను కడుగు, శుద్ధీకరించు, పాపపు వైఖరి, పాపపు తలంపు తొలగించమని ప్రార్థన చేసి, ఇదిగో ఇక నుండి నీ కొరకు నీ చిత్తానుసారంగా బ్రతుకుతాను, నేను భయభక్తులు కలిగి బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకొని, భయభక్తులు కలిగి దేవునికి ఇష్టముగా బ్రతుకుచు మీరు ప్రార్థించండి. మీకేం కావాలో అవి దొరుకుతాయి, అవి దొరుకుతాయి. కొన్నిసార్లు ఈ మాట చెప్పి ముగిస్తాను. కొన్నిసార్లు మనం వెతికే వస్తువులు మన పక్కనే ఉంటాయి. మనకు చాలామందికి అనుభవం. ఎన్నో పెట్టినా నెత్తిగీరుకుంటూ అక్కడిక్కడ చూస్తాం, అది ఎక్కడ పోదు. ఎడబెట్టిన అక్కడే పక్కనే ఉంటుంది, కానీ మనం అక్కడక్కడ అంతా వెతుకుతూ ఉంటాం, దొరకదు. కొద్దిసేపు అవే మనల్ని ఆట పట్టిస్తూ ఉంటాయి. గంట సేపు ఎత్తుకాక వారిని ఈయనే ఉన్నది కదా, సంకలో పిల్లని ఎత్తుకొని ఊరంతా ఎతికినట్టు ఉన్నది ఇది అని అంటారు కదా. అప్పుడు సామెతలు భలే గుర్తుకొస్తాయి. ఈయనే ఉంది కదా, ఆడ వెతికితే ఈడ వెతికితే, అక్కడికి వెళ్తే ఇక్కడ, ఈడ ఊడిస్తే అది చేస్తే. కొన్నిసార్లు దేవుడు మనకు కావలసినవన్నీ మన దగ్గర పెడతాడు, కానీ దొరకని పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నాం చాలా సందర్భం. నీకేది కావాలో నువ్వు అడగక ముందే దేవునికి తెలుసు. నీ పక్కన పెట్టేశాడు, నీ దగ్గర పెట్టేశాడు, కానీ దొరకదు.
అయితే నువ్వు దేవునికి ఇష్టంగా మారు, దైవ చిత్తానుసారంగా ప్రవర్తించు. నీకేది కావాలో, నీకేది అవసరమో నీకు అందిస్తాడు దేవుడు, నీకు దొరుకుతుంది. అట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని దేవదేవుడు మీకెల్లరకు ప్రసాదించి నడిపించునుగాక. ప్రార్థన